హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ శివ. అసలు ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. మా గ్యాంగ్ అమ్మాయిలతో ఒక ట్రిప్ వేస్తున్నాం. అది కూడా ఎప్పట్లా హైదరాబాద్ లొకేషన్ కాదు, ఈసారి అవుట్ ఆఫ్ హైదరాబాద్ ట్రిప్ అనమాట. మా మోస్ట్ ఆఫ్ ది ట్రిప్స్ అన్ని టెంపుల్సే ఉంటాయి. ఈసారి కూడా డౌట్ లేకుండా టెంపులే, కాకపోతే ఈసారి మేము భద్రాచలం వెళ్తున్నాం. ఇక్కడ ఒక తాత ఇబ్బంది పడుతుంటే మా గణేష్ గారు హెల్ప్ చేసిండు. మా ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సో స్టేషన్లో ఈ పిల్లలు చేసే ఫన్ని చూస్తున్నాం. అండ్ ఈ పాప ఎవరు ఎస్కలేటర్ ఎక్కడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే మా ఇందు వెళ్ళి హెల్ప్ చేసింది. ఆ క్లిప్ని కూడా మీరు ఇక్కడ చూసేయండి. నిజానికి ఇలాంటి రోజులే బాగుండేవి. చిన్న చిన్న వాటికి మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేటి. ఈ బ్యాక్గ్రౌండ్ అనౌన్స్మెంట్స్ని మీరు ఇగ్నోర్ చేసేయండి, స్టేషన్లో ఉన్నంత వరకు తప్పదిగా. మేము వెళ్ళే ట్రైన్ ఇదే అనమాట, సికింద్రాబాద్ నుంచి మణుగూరు. సో ఇందులోనే భద్రాచలం స్టాప్ ఉంటుంది. టాటా సీ, మంచిగా వెళ్ళేసి రండి. ఓకేనా? నువ్వు ఉండిపో ఇక్కడే, మళ్ళీ రావకు. నేను ఇక్కడ నుంచి జర్నీ చేసి ఇట్లా పడుతున్నాను. నెక్స్ట్ స్టాప్లో మా రాజు గారు జాయిన్ అయ్యండి అనమాట. అలా మా జర్నీని అంతా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ వరకు మేము భద్రాచలం రీచ్ అయిపోయాం. మార్నింగ్ వ్యూస్ అయితే కేక, ఎక్కడైనా అసలు వేరే లెవెల్కి ఉంటాయి. ఇదేనండి మన గోదావరి నది. మీరు అక్కడ చూస్తుంటే టెంపుల్ కనిపిస్తుంటుంది, బట్ ప్రాపర్గా మొత్తం బ్లర్ అయిపోయింది. మేము రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే మేము ఉన్న రూమ్ టూర్ అయితే చూసేయండి. రూమ్ టూర్ యూపీ మాకు జస్ట్ వీళ్ళ కోసం ఇచ్చారు 2 రూమ్స్. సారీ, ఒక పెద్ద రూమ్. రూమ్ టూర్ మా హిందూ చూపిస్తుంది. రూమ్ టూర్ చూడండి. బాగుంది, గర్ల్స్కి తగ్గట్టే వచ్చింది రూమ్. మా రూమ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇంకా మా రూమ్ చూపిస్తా కిందకి వచ్చిన తర్వాత. అలా మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ పక్కన కనిపిస్తుంది అదే మన గోదావరి నది. ఈ టెంపుల్ని విజిట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈ టెంపుల్ని విజిట్ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. ఆ కోరిక ఈరోజు ఫైనల్గా నెరవేరబోతుంది. నిజానికి ఈ గోదావరి వాటర్ అండ్ ఈ టెంపుల్ భద్రాచలం గురించి నేను ఎక్కువ టీవీలోనే చూస్తుండే చిన్నప్పుడు. ఎర్లీ మార్నింగ్ అదే ఉంటుండే అనమాట. సో ఫైనల్గా ఈ టెంపుల్ని విజిట్ అయ్యేసరికంటే నాకు ఎక్కడలేని ఒక వేరే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
మీ కవర్స్ చూపించండి అబ్బా. అన్ని టెంపుల్స్లో జరిగేదే, ఫోన్స్ అయితే లోపలికి అలో చేయరు. సో అలా ఫోన్స్ని బయటనే పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం దర్శనం చేసుకోవడానికి. అలా భద్రాచలం కంప్లీట్ చేసుకొని పర్ణశాల వచ్చినాము. అండ్ పర్ణశాలలో కూడా మొబైల్స్ని అలో చేయలేరు. అండ్ అట్లీస్ట్ ఇక్కడైనా వ్లాగ్ షూట్ చేసుకోవడానికి ఉంటుంది అనుకున్నాం, బట్ ఇక్కడ కూడా ఫోన్స్ అలో చేయలేరు. సో ఇలా ఇమేజెస్ పెట్టేస్తున్నాం. చేయండి మీ పర్ఫార్మెన్స్. ఈ లొకేషన్ నేమ్స్ అయితే నాకు గుర్తుకులేదు, కానీ ఇదైతే పర్ణశాలకి భద్రాచలంకి దగ్గరగా ఉండే లొకేషన్సే. ఇక్కడ సీతమ్మ అండ్ రాముల వారి ఆనవాళ్ళు ఉంటాయి. నేను ఇప్పుడు హిస్టరీ చెప్పడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మీకు ఏదో సోషల్ క్లాస్ లాగా ఉంటుంది. సో అదంతా అద్దు, కానీ మీరైతే ఈ లొకేషన్ వ్యూస్ని అయితే చూస్తూ ఎంజాయ్ చేసేయండి. పెట్టు దీనికి పెట్టు. మూడోసారి అలా ఏంటి ఏదో ఒక ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి అడ్జస్ట్ ఏం కాదు. హీరో పట్టుకుంటే పెద్ద ఫ్లవర్ ఏం మొక్కినవేంద్రా? లెఫ్ట్ 3. వాడు ఏదో ఒకటి చేయండి అని మనకు చెప్పి అడుగుతాండి. బొమ్మాలి ఒక 1000 కోట్లు మన విషయం అకౌంట్ నెంబర్ వానికి మర్చిపోయాను. నేను మోకల్ మీద వచ్చా. ఏ నెక్స్ట్ శివ మంచిది. శివ నేను నువ్వు తీస్తాను వారి వీడియో ఏంటి మళ్ళీ ఒకసారి వస్తాను. ఎగ్జిట్ చిన్న ఉంది. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు మోక్షం. నీకు ఎంత మోక్షం కావాలన్నయ్య?
ముచ్చటగా మోరసగలను అమ్మయ్య వచ్చేసా ఎంట్రీ చూపించాలి అసలు ఇది ఇదా ఎంట్రీ మనం చేసిన పాపాలను కలుపుకోవడానికి ఇది అది ఇంకా సన్నగా ఉంటుంది అక్కడ ఇట్లా రౌండ్ గా స్తంభాల్లో ఉంటాయి దాని మీద మీద అందరు వస్తారు అటేం కాదు మీరు అసలు ఏం కావట్లేదు తెలియట్లేదు అక్కడ ఒక్కడే ఉన్నాడు మొత్తం ఖాళీ మీరు లేదా బయట వా నేను వస్తున్నా తీసా అసలు నేను వచ్చిందా అట్లేదు సూపర్ వస్తారు మంచిగా ఉంది విలేజ్ రా 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 అరే మస్తు వస్తుంది ఇది మా ట్రిప్లో డే 1 ఇలా జరిగింది అండ్ దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అన్నదంతా నా సెకండ్ బ్లాగ్లో వస్తుంది సీ ద నెక్స్ట్ బ్లాగ్ అంటే దెన్ కీప్ వాచింగ్ బై బాయ్